సినీ హీరో విజయ్ వచ్చేసి మద్రాస్ హైకోర్టు ఆదేశం. కరూర్ తొక్కిసలాటపై సిట్ విచారణ. సిబిఐతో దర్యాప్తు జరపాలన్న విజ్ఞప్తికి నో. టీవీకే పార్టీ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. కోర్టుల్ని రాజకీయ వేదికలుగా మార్చొద్దంటూ హెచ్చరిక. నాయకత్వ లక్షణాలు లేవంటూ విజయ్పై ఘాటు వ్యాఖ్యలు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఏదంటూ ప్రభుత్వాన్ని నిలదీత. బహిరంగ సభల ఏర్పాట్లపై రాజకీయ పార్టీలకు సూచనలు. తదుపరి విచారణ అక్టోబర్ 17కు వాయిదా. తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీ దుర్ఘటనపై సిట్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభంలోనే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ క్రమంలో సిబిఐ విచారణ కోరడం సరికాదని పేర్కొంది. సందర్భంగా ముదురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చొద్దని హెచ్చరించింది. విజయ్కు నాయకత్వ లక్షణాలు లేవని వ్యాఖ్యానించింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఎందుకు లేదంటూ తమిళనాడు పోలీసులు నిలదీసింది. ఘటనపై 2 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శుక్రవారం కేసు విచారణ చేపట్టిన సందర్భంగా పిటిషన్ అఫిడవిట్లను కోర్టు చదివిందని జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్ తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి సమయాల్లో మరీ ముఖ్యంగా రాజకీయ ర్యాలీల్లో వ్యవస్థీకృత లోపాలు కరూర్ తొక్కిసలాట వెలెత్తి చూపుతోందని అన్నారు. ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టినప్పటికీ ఎఫ్ఐఆర్లో విజయ్ పేరు లేకపోవడం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందని తెలిపారు. దీనిపై 2 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు టీవీకే పార్టీ చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదన్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఏ హోదాలో ఉన్నప్పటికీ న్యాయం పారదర్శకతను కోరుకుంటుందని పేర్కొన్నారు. అలాగే రాజకీయ పార్టీల కోర్టుకు కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాలు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు, బయటకు కూవిళ్ల మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. ప్రజల ప్రాణాల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు రూపొందేంత వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని కోర్టుకు వివరణ ఇచ్చింది. మరోవైపు ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే కార్యదర్శి సతీష్ కుమార్ దాఖలు చేసే పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు. తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం ఇవ్వాలని మరో పిటిషన్ ప్రభుత్వం వైఖరిని కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 17 వరకు వాయిదా వేశారు. ఏదైతే మొన్న తమిళనాడులో జరిగిన అత్యంత దుర్ఘటన విషయం ఏంటంటే మొన్న అంతమంది చనిపోయారు, 40 మంది వరకు వాళ్ళు చనిపోయినారు కార్యకర్తలు తొక్కిసలాటకి. దానికి సంబంధించిన దాంట్లో కూడా కోర్టు కూడా చాలా సీరియస్ అయినట్టున్నది ఈ విషయంలో. ఎఫ్ఐఆర్లో విజయ్ పేరు ఎందుకు పెట్టలేరని చెప్పేసి కూడా గట్టిగా నిలదీసినట్టు కనబడుతుంది. కోర్టుల్ని కూడా రాజకీయ వేదికలుగా మార్చొద్దని కూడా హెచ్చరిక చేసింది. బహిరంగ సభలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా అంబులెన్స్లే కావచ్చు, మెడికల్ టీంలే కావచ్చు, అదొకటి చూసుకోవాలి రాజకీయ పార్టీలు అని చెప్పి కోర్టు కూడా చెప్తుంది. అదేవిధంగా ఏదైతే జన సమీకరణ చేస్తున్నప్పుడు మీటింగ్ చేస్తున్న కార్యకర్తలు ఉంటారో, మెయిన్ కార్యకర్తలు జన సమీకరణ సేకరిస్తారు కదా, మళ్ళా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే విధంగా వెళ్ళిపోయేటట్లు దారులు కూడా వాళ్లకు వేరే రూట్ చూపించాలని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే మరీ ఇదిగా చిన్న పిల్లలు చనిపోయారు, దాంట్లో చిన్న పిల్లలు. తదుపరి విచారణ అక్టోబర్ 17 వరకు వాయిదా వేసింది. అదేవిధంగా ఈ టీవీకే పార్టీ తదుపరి విచారణ తీర్పు వచ్చేంత వరకు కూడా ఎటువంటి అధికారిక కార్యక్రమాలు కానీ, ఎటువంటి రాజకీయ ర్యాలీలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే దీంట్లో అసలు నాయకత్వ విజయ్కి ఎవరైతే తమిళ హీరో టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్ గారు ఉన్నారో, అసలు విజయ్కి వచ్చేసి కంప్లీట్గా ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని చెప్తుంది కోర్టు డైరెక్ట్. నాయకత్వ లక్షణాలు లేవంటూ విజయ్పై ఘాటు వ్యాఖ్యలు. అంటే నాయకత్వ లక్షణాలు, ఒక లీడర్షిప్ నాయకత్వం మీ దగ్గర లేదు అని చెప్పేసి కోర్టే డైరెక్ట్ చెప్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.